ఇప్పుడు ఒక ప్రభుత్వం ఎలా స్పందిస్తూ ఉంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఎలా స్పందిస్తూ ఉంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఒక ప్రభుత్వం అన్నది స్పందించేటప్పుడు ఎంపతి చూపలే, అంటే సానుభూతి చూపించాలి ప్రజల పట్ల, బాధితుల పట్ల. రెండోది ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి అని అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ రెండు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న నీరప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన ఆధ్వర్యంలోనే అప్పుడే ఒక హై లెవెల్ కమిటీ వేసి ఫ్యాక్టరీ సెక్యూరిటీని, పొల్యూషన్ కంట్రోల్ని ఈ రెండింటినీ కూడా క్రోడీకరించి ఇటువంటి ఘటనలన్నీ కూడా పునరావృతం కాకుండా ఏ రకమైన రిఫార్మ్స్ తీసుకొని రావాలి అని చెప్పి ఆలోచన చేసి కమిటీ స్టడీ చేసి సిఫార్సు చేయమని చెప్పి కూడా ప్రభుత్వం కోరింది. నీరప్రసాద్ అనే ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు అప్పట్లో కమిటీ హెడ్గా ఉండి తాను కూడా రిపోర్టు కూడా ఇచ్చాడు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఆగస్టు 2020లోనే జీవో కూడా ఇష్యూ చేసి ఒక ప్రాపర్ ప్రోటోకాల్ను తీసుకొని రావడం జరిగింది. ఆ ప్రోటోకాల్ ఏమిటి అని అంటే అన్ని రెగ్యులేషన్స్ డిఫరెంట్ సైలోస్లో కాకుండా అన్ని క్రోడీకరించి ఒక చోటుకు తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది. ఫ్యాక్టరీ సేఫ్టీకి సంబంధించిన ప్రోటోకాలు, పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించిన ప్రోటోకాలు అన్నిటినీ కూడా కలిపి ఒక ప్రోటోకాల్ తీసుకొని రావడం జరిగింది. ఆ ప్రోటోకాల్లో ముఖ్యమైనది ఏమిటి అని అంటే మొట్టమొదటిసారిగా ప్రతి కంపెనీ కూడా వాళ్ళకి సంబంధించిన సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్ట్ అనేది ఒకటి ఇవ్వాలి అనేది దాంట్లో ముఖ్య ఉద్దేశం. ఒకవేళ సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్టు తయారు చేసే కార్యక్రమంలో ఆ కంపెనీకి నైపుణ్యత లేకపోతే థర్డ్ పార్టీ అక్రిడిటెడ్ ఏజెన్సీని కూడా గవర్నమెంటు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీళ్ళ ద్వారా మ్యాండేటరీగా ప్రతి కంపెనీ సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్ట్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ కంప్లయన్స్ రిపోర్టు నిజంగా ఉందా లేదా, నిజంగానే వాళ్ళు ఇవన్నీ ఉన్నాయా లేదా, ఇవి కాక ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఏమైనా చేయాల్సినవి ఏమన్నా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించడానికి కోసం ఒక కమిటీ ఇన్స్పెక్షన్ కూడా చేయాలి. ఆ కమిటీలో కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి, అంటే పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంటు, బాయిలర్ సెక్యూరిటీ డిపార్ట్మెంటు, రియాక్టర్స్కి సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి, ఫైర్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు క్రోడీకరించి వాళ్ళు ఇన్స్పెక్షన్ కూడా చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు కంపెనీ యాజమాన్యానికి ఫర్దర్గా ఇవి చేయాలి అని చెప్పి ఒకవేళ ఏదైనా ఉంటే అవి కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి కంపెనీ యాజమాన్యానికి వాళ్ళు టైం ఇస్తారు, కంప్లై చేయండి అని చెప్పి. అది 15 రోజులు టైం ఇస్తారు. అంటే కంప్లయన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు 1 మంత్ లోపల వీళ్ళు ఇన్స్పెక్షన్ చేసిన రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో కంపెనీ ఫర్దర్గా ఏమైనా చేయాల్సి ఉంటే మళ్ళీ వాళ్ళకి 15 రోజులు టైం ఇస్తూ వీళ్ళు మళ్ళీ ఒక రిపోర్ట్ అనేది ఇస్తారు. ఆ రిపోర్టును ఆ 15 రోజుల లోపల వాళ్ళు చేసేట్టుగా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక జాయింట్ కలెక్టర్కు ఆ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ ఇన్స్పెక్షన్లో వాళ్ళు చెప్పినవన్నీ జరిగాయా లేదా అని మానిటర్ చేసే రెస్పాన్సిబిలిటీ ఆ జేసీకి ఇస్తుంది. ఈ ప్రోటోకాల్, ఈ సిస్టమ్ ఉంది. ఇది ఒక రిఫార్మ్ కింద ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత నీరప్రసాద్ గారి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు ఆయన ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ వేసిన తర్వాత ఆయన స్టడీ చేసిన తర్వాత ఆయన ఇచ్చిన సిఫార్సులతో ఈ జీవో ఇష్యూ చేసి ఈ ప్రోటోకాల్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఈ జీవోను తూచా తప్పకుండా ప్రభుత్వం గన మానిటర్ చేసి ఉండింటే, ఇది జరుగుతుందా లేదా అన్నది గన గవర్నమెంట్లో ఉన్న పెద్దలు మానిటర్ చేసి ఉండింటే చాలు ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే పరిస్థితి ఉండేది. కానీ అన్ఫార్చునేట్గా ఏం జరుగుతూ ఉంది, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 నెలలుగా ఏం చూస్తూ ఉన్నాము అని అంటే వీళ్ళ గవర్నెన్స్ మీద ధ్యాస లేదు. వీళ్ళకు ప్రజలకు సూపర్ 6, సూపర్ 7, సూపర్ 10ల పేరుతో వాళ్ళు ఇచ్చిన మాటల మీద వీళ్ళకు ధ్యాస లేదు. వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ పరిపాలన, వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ తెరచడము, ఎవరెవరికి కక్షలు ఉన్నాయో ఆ కక్షలు తీర్చుకునేదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. ఇది వీళ్ళ పరిపాలన మీద వీళ్ళ ధ్యాస. వీళ్ళు పెట్టాల్సిన ధ్యాస ఇటువంటి రిపోర్ట్ల మీద, ఇటువంటి కంప్లయన్స్ మీద, ఇటువంటి ఘటనల మీద,
ఎవరెవరు ఏమేం చేయాలి అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతూ ఉందా లేదా, ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకొని గవర్నెన్స్ రెగ్యులర్గా పాలసీ రెగ్యులర్గా జరిగి ఉంటే ఈరోజు ఫ్యాక్టరీస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు, ఈరోజు ఈ కార్మికులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు, ఈరోజు స్కూళ్ళు బాగుపడి ఉండేటివి, ఇంగ్లీష్ మీడియం టోఫుల్ 3వ తరగతిలోనే టోఫుల్ పీరియడ్ని తీసి ఉండేవాళ్ళు కాదు, నాడు నేడు కొనసాగుండేది, గోరుముద్ద కార్యక్రమం బాగా జరుగుతూ ఉండేది, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటివి. ఒకవైపున స్కూళ్ళు నాశనం అయిపోయాయి, మరోవైపున హాస్పిటళ్ళకి సంబంధించి జనవరి నుంచి రావాల్సిన బిల్లులు, జనవరిలో బిల్లులు ఏదైనా ఉంటే ఫిబ్రవరిలో ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తారు, మార్చిలో ఆ బిల్స్కి సంబంధించిన పేమెంట్లు క్లియర్ చేస్తారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ సంబంధించి మార్చి 16వ తారీఖున కోడ్ వచ్చింది. ఇక అప్పటి నుంచి జనవరికి సంబంధించిన బిల్లులు పూర్తి జనవరికి సంబంధించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీ బిల్లులు నెట్వర్క్ హాస్పిటల్లో ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్కు బిల్లులు రావడం లేదు కాబట్టి ఏ పేషెంట్ అయినా హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో ఆ పేషెంట్ డబ్బులు లేక కట్టలేని పరిస్థితిలో, పేషెంట్ అధ్వానమైన పరిస్థితిలో బతుకుతూ ఉన్నాడు, పట్టించుకునే నాతుడు లేడు. పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ అనే కార్యక్రమం గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఏ రకంగా జరిగేది? ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే, ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యా దీవెన అన్నది ఆ తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యేది. ఈరోజు 2 క్వార్టర్స్ అయిపోయాయి, 2 త్రైమాసికాలు అయిపోయాయి, జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, మే, జూను, ఇప్పుడు 3వ త్రైమాసికం కూడా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కూడా. అమ్మా నమస్తే అమ్మ అందరికీ. నిన్నే బాధతో ఉండి, అంటే ఎందుకంటే దేశంలో అన్ని అరాచకాలు జరుగుతున్నాయి అని ఒక బాధతో ఉన్నాను. ఈరోజు అన్న జోకులతో వచ్చాడు జగనన్న. అబ్బో చిన్న జోకులు కాదు అన్న. చైనాడు కూడా మరి నోటితో మాట్లాడతాడో గొంతుతో మాట్లాడతాడో అన్నకే తెలియాల. ఇప్పుడు నేను చైనాటివి నేను చెప్పాను అనుకో, మనల్ని అది బాహుబలి సినిమాలో వాడు వస్తాడే ఎవరా, రాజ్యమాత శివగామి అని వస్తలా, ఆ విధంగా వస్తారు కదా, అవునా కాదా? మన అన్నకి చూడు, అన్న చెప్తున్నాడు, అన్న ఫీజు రీఎంబర్స్మెంట్ అంట ప్రతి నెల త్రైమాసికం అయిపోయిన వెంటనే అమ్మ ఇంట్లో పంపించేస్తాడంట. బట్టన్ నొక్కడం అన్న పంపించేస్తాడు. దీనికి వెనక సపోర్ట్ మీరు ఇప్పుడు వీడియో ఉంది కదా ముందర, నేను దాని ముందు పెడతానండి. దాని ముందు పెట్టిన చూడండి బాగా. ఆ వీడియోలో వెనక 2 గంగిరెద్దులు ఉన్నాయి, మీరు బాగా గమనించాలి, నేను చెప్పేది బాగా గమనించాలి. వెనక 2 గంగిరెద్దులు ఉన్నాయి. ఒకటి గుడ్లు గంగిరెద్దు, గుడ్లు తినే గంగిరెద్దు, గుడ్లు పెట్టే గంగిరెద్దు. ఎవరా గుడ్డు అనగానే గుర్తొచ్చేయాలి. గుడ్లు గంగిరెద్దు ఉన్నాడు ఆయన. మనం మామూలుగా ఈ సంక్రాంతి అప్పుడు, పండగల అప్పుడు గంగిరెద్దులు వస్తుంటాయి మన ఇంటికాడికి. వాళ్ళు ఆడిచ్చేవాడు ఏం చేస్తాడంటే, ఉలవలు తింటావా గంగిరెద్దా, గడ్డి తింటావా గంగిరెద్దా, అడుగు తింటావా గంగిరెద్దా అంటలా. ఆ విధంగా ఈ 2 గంగిరెద్దులు ఎవరు, బొత్స సత్యనారాయణ, మొన్న ఆయన ఎంపీ అయినాడు కదా, ఎంపీనే ఎమ్మెల్యేను ఆయన ఒకడు, ఇంకా మన అమర్నాథ్, గుడ్ల అమర్నాథ్, వీళ్ళిద్దరు బాగా చూడండి, వాళ్ళని చూడండి, భయంకర నవ్వు వస్తుంది. కనీసం ఇండియాలో రాష్ట్రానికి ఏపీ అని చెప్పుకునేదానికి ఒక్క కంపెనీ అనేది తెచ్చినాడా? అఫ్కోర్స్ 3 కంపెనీలలో కూడా రిస్క్ జరిగింది అని అంటే మన దాంట్లో మన గజనన్న హస్తం ఉంటుంది. అన్న మాట్లాడుతున్నాడు డబ్బుల గురించి. అన్న అంట మా ఆరోగ్యశ్రీ ఆగిపోయింది అన్న. నేను అంటే ఒక పాపము డెలివరీ చేస్తున్నారు. ఎక్కడంటే గూడూరు తల్లిపిల్ల హాస్పిటల్లో, అన్వేష్ తల్లిపిల్ల హాస్పిటల్. అక్కడ వాళ్ళు డైరెక్ట్గా అడిగేస్తారు, మా ఆరోగ్యశ్రీ కార్డు మీద అయితే మేము లేట్ చేస్తాం. ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను, ప్రాణం మీదకి వచ్చేసింది. అటువంటిప్పుడు హాస్పిటల్కి పోయి నా ఆరోగ్యశ్రీ అంటే మమ్మల్ని కాపాడేదానికి, ఇంకా లేకపోతే గచ్చింతరాక చేయించుకోవాల్సింది. వాళ్ళు ఏమంటున్నారు, మేము చేస్తాం కానీ నిదానం చేస్తాం, మీరు అంత ఆత్రపడి రూమ్మేట్ అది కావాలి ఇది కావాలి ఇది చేయండి అంటే చెయ్యం. ఓకేనా? అటా ట్రీట్మెంట్ కావాలా, లేదు డబ్బు పెట్టుకునే ట్రీట్మెంట్ కావాలా, ఏది తీసుకుంటారు చెప్పండి, మీరు చెప్పండి. ఎందుకంటే అది బిడ్డ విషయం. జన్మనిచ్చే ఒక తల్లి
పడే వేదన గురించి విషయం. అటువంటిప్పుడు మేము డబ్బులను చూస్ చేసుకున్నాం. 30,000 40,000 అయ్యింది. దానికి మించి ఒక రూమ్కి ఒక 20,000 మొత్తం 55,000 60,000 అయిపోయింది. బాగా వినండి. అన్న అంటున్నాడు ఆరోగ్యశ్రీ అంటే అన్న నువ్వేం పెరిగినావన్నా, నువ్వేం పెరిగినావు? ఇప్పుడు నీ ఇంటి చుట్టూ అక్కడ ఇంటి చుట్టూ 1,000 కోట్లు పెట్టి పెన్షన్ చేయించుకున్నాడు. ఎవడమ్మా దెంగి సొమ్ము? ఇవి మైండ్కి రావా? రే నాయన నువ్వు ఏం తింటావు చెప్పురా స్వామి, నిజంగా చెప్తున్నాను. నేను అదే అడగదాం అనుకుంటున్నాను. నువ్వు ఏం తింటున్నావు అది చెప్తే మాకు కూడా ఇప్పుడు డైలీ రొటీన్ ప్రోగ్రాంలో ఏమవుతుందంటే మైండ్లో ఈ టెన్షన్స్ ఉండడం వల్ల అరే ఈ బాడుగు కట్టాలా, అది కట్టాలా, ఇది కట్టాలా, ఇది చేయాలని ఒక టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్కి ఏమవుతుందంటే నిద్ర పట్టట్లే. నువ్వు ఏం తింటున్నావు నాకు తెలియదు కానీ నువ్వు ఈజీగా మర్చిపోతున్నావు అబ్బాయి. నువ్వు ఈజీగా అసలు మనిషిని చంపాదెంగి ఎవరు చంపారు, ఎప్పుడు చంపారు, ఎలా చంపారు అనే ఇదిలో నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు కైపన్నా దెంగి ఉండాలా లేదా మెంటలన్నా వచ్చి ఉండాలా. నువ్వు ఏం తింటున్నావు అది చెప్పు, నిజం చెప్పాలా, అబద్ధం చెప్పకూడదు. నాకు నచ్చదు. నువ్వు నిజం చెప్తే నేను కూడా దాన్నే వాడతా. ఎందుకంటే దాన్ని వాడితే కొద్దిగా మైండ్ రిలాక్సేషన్ అవుతుంది. ఇప్పుడు ఆడ 1,000 కోట్లు దెంగేసావా, నీకు సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకొని ఆడ దెంగేసావా? ఒరే పఫ్ఫులకి 6 కోట్ల చిల్లరేంద్ర పఫ్ఫులు, ఎగ్ పఫ్ఫులు తినేదానికి 6 కోట్ల చిల్లర, 16 కోట్లో ఎంతో. ఒరే పంది ఉంటున్నావు మనిషి, ఒరే ఎట్రా మాట్లాడతావు మీడియా ముందుకు వచ్చా? ఏ నోటితోరా మాట్లాడతావా? తటక్కన గుద్దలో పోసారి అనే సిగ్గు కూడా లేదు ఎందుకంటారు నీకా? నువ్వు నిజంగా మనుషులకు ఏమన్నా పుట్టావా? క్రాస్ బీడింగ్ అని ఫస్ట్ నుంచి అదే అనుకుంటున్నానులే, క్రాస్ బీడ్ అని. ఎందుకంటే మైండ్ అర్థం కాకపోతే క్రాస్ బీడే కదా. ఇప్పుడు జంతువులకి బర్రెలు పోతూ ఉంటాయి, నేను నడిచిన తెలియవాటికి వాటికో లాంగ్వేజ్ ఉంటుంది. అదేవిధంగా నీకో లాంగ్వేజ్ ఉంది, అది ఏ లాంగ్వేజో మాకు అర్థం కావట్లే. ఏపీలో ఉండే ప్రజానీకం అంతా కూడా నిన్ను గొడ్డలిప్పి గుద్దలో ఊసేశారని నీకు తెలుసు. 11 సీట్లు కట్టబెట్టినారు. అర్థమైందా? నాకు బూతులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే కోపంలో మనకు తెలుగు సంస్కృతము ఓకేనా ఇవి రావు. కోపంలో వచ్చేదంటే బూతులే వస్తాయి. అర్థమైందా? హ్యాపీగా అనాల్సిందే, నేనేం చేయలేను. అదంతా ఫిక్స్ అయిపోయా. నువ్వు ఏం మనిషివో, మనుషులు క్రాస్ బీడ్వా లేకపోతే మనుషులు క్రాస్ బీడ్ అయితే కాదవా. ఎందుకంటే మనుషులు క్రాస్ బీడ్ అయితే మైండ్ ఉంటుంది, ఆలోచన జ్ఞానం ఉంటుంది. నీకు ఆ ఆలోచన జ్ఞానం లేదంటే ఖచ్చితంగా దున్నపోతా మరి ఏదో అనుకుంటున్నాను నేను. నువ్వు క్రాస్ బీడ్, నా కొడుకువే. నాకు అర్థమవుతుంది. నువ్వు చైనాటివి కూడా చేసావని చెప్తున్నారు, అది నా బాధ. ఇప్పుడు అవతల మీద ఎత్తుకుంటున్నావు, నువ్వు నీ సక్రంగా ఉండవా? గురిగింజ దాని గొద్దనుకుండే నలుపు చూసుకోదంట. ఇంకో గురిగింజ ఉండ, గురిగింజ నీ గొద్దెనక నలుపు ఉంది, నీ గొద్దెనకే ఉంది తెలుపు ఉందే. నువ్వు చేసినవన్నీ బూత్ పనులు అయిపోయినా, నువ్వు చేసినవన్నీ బూత్ రాజకీయాలు అయిపోయినా. ఇంకా రెడ్ బుక్ కాక నీకు పసుపు వేసి బొట్టు పెట్టి అమ్మోర్తల్లాగా రెడీ చేస్తాను నిన్న. నువ్వేమైనా అమ్మోర్తే వెళ్ళవే ఏమరా? ఏపీ రాష్ట్రాన్ని ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి పంపించావు కదరా పందిముండా కొడక. ఏమన్నా అర్థమవుతుంది నీకా? ఏమన్నా కొద్దిగైనా మనిషికి పుట్టిన జాతి నా కొడుకు నువ్వా? చెప్పురా. ఎంత మంది వస్తున్నారా గుద్దల? నీ సపోర్ట్ వచ్చిన వాళ్ళంతా కూడా థమ్సప్ నా కొడుకులు. థమ్సప్ అంటే చదువు లేని ఏలుముద్ర నా కొడుకుల్ని థమ్సప్ అంటారు. థమ్సప్ మీరందరూ కూడా థమ్సప్ వాళ్ళు. థమ్సప్ అర్థమైందా? ఆ కోడిగుడ్డు, నువ్వొక కోడిగుడ్డు, నీ పక్కనుండే ఇంకో కోడిగుడ్డు, బొత్స కోడిగుడ్డు, మీరందరూ పోయి గుడ్ల వ్యాపారం పెట్టుకోండి. ఓడైతే ఏం కంపెనీలు తెస్తారంటే గుడ్లు కంపెనీ, ఏంది పికల్స్ ఫ్యాక్టరీ అండ్ పికల్స్ కంపెనీ. నెక్స్ట్ ఇంకేదో చెప్పాడబ్బా గుడ్లు నా కొడుక, నాకు నోటికి రావట్లేదు. అంటే మీ యొక్క మేధాశక్తికి ఈ అమ్మ నా వల్ల కావట్లేదు. ఎందుకంటే అంత మేధాశక్తి ఏ నా కొడుకు ఉండదు. అర్థమైందా? మీ ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన పరిపాలన మా భూప్రపంచం మీద ఏ నా కొడుకులు చేయలేరు అబ్బాయి. మామూలు పరిపాలన కాదుగా. ఏమంటావు? ఓయమ్మో నీకు కానీ మంచి వేషం వేస్తే భలే ఉంటుందిరా. ఆ ఊపిడికి ఆ ఇదికి వాళ్ళు ఏం చెలాకపోయారు, నీవు ఏమి బెకినావు అప్పుడంతా కూడా
వేల కోట్లు తినేసి ఆడ ప్యాలెస్ కట్టేసి 1000 కోట్లతో ఇంటూ చుట్టూ కంచి కట్టుకొని ఇంట్లో సిగ్గుపడుతూ ఉన్నావే, నువ్వు ఏం చూసినావురో జగన్ మొక్కలు దగ్గరే? ఒరే ముడ్డా, నేను అడుగుతున్నా గుడ్డా, నీ వెనక గుడ్డు, ఇటుపక్క గుడ్డు, 2 గుడ్లు పెట్టి